నమస్తే. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భవ్య రామమందిర నిర్మాణం పూర్తయిపోయింది. దాదాపుగా 22వ తారీఖున, జనవరి 22వ తారీఖున ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఒక విధంగా చెప్పాలంటే 500 సంవత్సరాల కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష, హిందువుల ఆకాంక్ష అది నెరవేరబోతోంది. దేశ ప్రజలందరూ కూడా ఒక పండగలాగా దీన్ని జరుపుకుంటున్నటువంటి తరుణంలో ఈ రామాలయ నిర్మాణాన్ని, రామాలయ ప్రారంభోత్సవాన్ని కూడా కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఇండి కూటమి నేతలు రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తమకు అనుకూలంగా మలుచుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ అక్షత్ నిమంత్రణ అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతోంది. అసలు ముందుగా ఈ అక్షత్ నిమంత్రణ కార్యక్రమం గురించి మాట్లాడదాం. తర్వాత మిగతా విపక్ష కూటమి పార్టీలు, నేతలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ విధంగా రాజకీయం చేస్తున్నాయి అనే విషయాల గురించి మాట్లాడదాం. నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఏబీవీపీ మాజీ జాతీయ అధ్యక్షులు, రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే. నమస్తే. ముందుగా మనం ఈ అక్షత్ నిమంత్రణ ఈ కార్యక్రమం గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు మిగతా రాజకీయాల గురించి మనం వాటి గురించి కూడా మాట్లాడదాం. మురళీ గారు, ఈ అక్షత్ నిమంత్రణ కార్యక్రమం మీరు కూడా చాలా చోట్లకి వెళ్ళి పంచడం జరుగుతోంది ప్రజలకి. ఏంటి అసలు ఈ కార్యక్రమం ఏంటి, దీని విశిష్టత ఏంటి, ఉద్దేశ్యం ఏంటి అసలు? ఇది 500 సంవత్సరాల యొక్క నిరీక్షణ మీరు అన్నారు కదా, అది ఆ తర్వాత ఒక భవ్యమైన దివ్యమైన మర్యాద రాముడు, పురుషోత్తముడు ఆయన యొక్క ప్లేస్గా ఆయన వస్తున్నాడు. ఇంకా ఎక్కడ జన్మించాడో అక్కడి స్థలానికి తిరిగి వస్తున్న సందర్భం ఇది. భారతీయులకు అందరికీ అత్యంత ఆనందకరమైనటువంటి దినం ఇది. మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ ది లైఫ్స్ ఆఫ్ హిందూస్ అని మనం చెప్పవచ్చు. అలాంటి సందర్భాన్ని ఇది ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. మేము అందరం అక్కడికి వెళ్ళలేము, కోట్లాది మంది భారతీయులు అందరం అక్కడికి వెళ్ళలేము. కానీ అందులో ఆ యొక్క టెంపుల్ యొక్క దీంట్లో లేకపోతే ప్రాణప్రతిష్ఠ ఏదైతే రాముడి, బాలరాముడి దీనికి ప్రాణప్రతిష్ఠ ఏదైతే జరుగుతుందో అందులో ప్రతి హిందూ భాగస్వామి కావాలి. ఇది అతని కోరిక, హిందూ యొక్క కోరిక. ఎలా అయితే టెంపుల్ నిర్మాణంలో ప్రతి హిందువు డబ్బు పంపించారు కనుక ప్రతి శిల ఇక్కడ ఈ దేశం యొక్క ప్రతి గ్రామంలో ఉన్న ఒక కామన్ మ్యాన్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది అందులో. అలాగే ఆ రోజు 22వ తేదీ ఆ శుభదినాన ప్రతి హిందువు పాల్గొనే విధంగా పుష్య శుక్ల ద్వాదశి సోమవారం ఉదయం ఏదైతే సమయం 11 గంటలకు నిర్ణయం జరిగిందో ఆ సమయంలో అందరూ అక్కడ పాల్గొనడానికి చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన. అయోధ్యలోనే సాధు సంతువులు పూజ నిర్వహించి, శ్రీరాముడి జన్మస్థలంలో పూజ నిర్వహించి అక్కడి నుంచి వచ్చినటువంటి అక్షింతలు చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇన్ని కోట్ల మందికి అక్షింతలు ఎన్ని క్వింటాలు వచ్చి ఉంటుంది, ఒక్కొక్కరికి ఎన్ని కిలోలు ఇస్తారు అని ఇలాంటివి అన్నీ కాస్త అవహేళనంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ హిందూ పద్ధతి ఒకటి ఉంది, మన జీవన పద్ధతి. కనుక గంగాజలము అని అంటే లీటర్ల కొలది అవసరం లేదన్నట్టు కనుక మనకు తెలుసు. అక్షింతలు అంటే ఒక 2-3 బియ్యం గింజలు చాలన్నట్టు. మనం ఆశీర్వదించేటప్పుడు కానీ పిల్లలను, పెళ్లి కూతురు, పెళ్లి ఇవన్నీ కూడా మన యొక్క హిందూ జీవన విధానం. అందుకని ఈ అక్షింతలు అక్కడి నుంచి వస్తున్నాయి, అయోధ్య నుంచి వస్తున్నాయి. దేశమంతా అందరి హిందువుల ఇళ్లకు చేరుతున్నాయి. ప్రతి ఇంటికి కోరుకున్న ప్రతి ఇంటికి ఈ అక్షింతలు, రాముడి అక్షింతలు చేరేటువంటి ఒక గొప్ప ఏర్పాటు. ఇది అద్భుతమైన ఒక నెట్వర్క్ ఇది. కనుక అక్కడి నుంచి వచ్చిన ఒక సిటీ, హైదరాబాద్ సిటీకి ఉదాహరణకి ఇక్కడ కర్మన్ ఘాట్ టెంపుల్కి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది. ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ ఎలా అవుతాయి? హైదరాబాద్ సిటీని నగరాలుగా విభజించారు. ముందు నుంచి కూడా సిస్టమ్ ఉంది దీంట్లో. అయోధ్య ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి అందరికీ తెలుసు ప్రతి నగరం ఎలా ఉంటుంది, ఎన్ని భాగాలుగా విభజించారు ఏంది అని. ఆ విధంగా భాగులుగా, చిన్న భాగులుగా, నగరాలను భాగులుగా ఇలా డివైడ్ చేశారు. ఒక నగరం అంటే 1,00,000 జనాభా ఉండేదాన్ని తిరిగి 5,000, 10,000 వరకు గ్రూప్గా తయారు చేశారు. అన్ని ఇళ్ళు ఉండేటువంటి గ్రూప్స్ అన్నమాట. అలా టెంపుల్ నుంచి ఈ యొక్క చిన్న భాగ్ లాంటి స్థాయికి, చిన్న బస్తీ స్థాయి వరకు ఇవి వస్తుంటాయి. ప్రతి దగ్గర కూడా ఎట్లయితే కర్మన్ ఘాట్ టెంపుల్ నుంచి
బస్తీ స్థాయి వరకు టెంపుల్స్కే వస్తాయి ఇవన్నీ కూడా. ఎక్కడ ఇళ్లలో అక్షంతలు అన్నీ కూడా ఇళ్లకు వెళ్ళవు అవి. అవన్నీ కూడా అందుకే మీరు అక్కడక్కడ మీరు టీవీలో వీటిలో చూస్తున్నారు చాలామంది హిందువులు తలపైన పెట్టుకొని ఎంతో భక్తి భావనతో భజనలతో శ్రీరామ జయరామ జయ జయ రామ దేశం మారుమోగుతుంది. ఇదొక్క కీర్తనతోనే దేశం రామ భజనతోటి మారుమోగుతూ ఉంది. ఆ విధంగా ఎంత తాదాత్మ్యం చెందుతున్నారంటే హిందువులు ఇప్పటికే కొన్ని లక్షల మంది ఇన్వాల్వ్ అయిపోయారు దీంట్లో. వాటిని మోసుకురావడంలోనే ఆనందాన్ని పొందుతున్నారు. అలా బస్తీ స్థాయి వరకు వచ్చేసాయి. ఇప్పుడు వచ్చేసి అక్కడ టెంపుల్లో ఉన్నాయి. ఆ టెంపుల్లో కమిటీ ఒకటి ఫామ్ చేశారు. ఈ కమిటీ తమ బస్తీలో ఉన్నటువంటి ఎన్ని ఇళ్ళు ఉంటాయి, ఒక 500 ఇళ్ళు ఉంటాయి, 200 ఇళ్ళు ఉంటాయి, ఆ ఇంట్లకు 30వ తేదీ డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు మొత్తం ఈ 15 డేస్ ఈ డిస్ట్రిబ్యూషన్ పని చేస్తున్నారు. అయితే ఇది చేసేటప్పుడు కూడా 5 మంది 10 మంది గ్రూప్స్గా విడిపోయి ఇన్ని ఇళ్ళు అని వాళ్ళు తీసుకుంటారు. ఆ విధంగా ప్రతి ఇంటికి ముందు రోజు సమాచారం ఇస్తున్నారు. మీ ఇంటికి ఫలానా తేదీ వస్తున్నాము, అది ఉదయం పూటనే మామూలుగా ఉదయం వస్తాము అని ఆ ఇల్లు మనల్ని ఆహ్వానించినప్పుడు మాత్రమే ఆ ఇంటికి వెళ్తాం, తప్పకుండా మేము వెయిట్ చేస్తాము అనేటువంటి. కనుక అక్కడ సూచన ఏంటంటే వాళ్ళంతా కూడా స్నానము సంధ్య ఇల్లు కూడా శుభ్రం చేసుకొని ఉంచడము, ఒక హారతి పళ్ళెంలో కాస్తంత ఇంట్లో దేవుడి దగ్గర ఉన్నటువంటి అక్షంతలే కొన్ని తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న అక్షంతలతోటి వాళ్ళు వస్తారు. ఇంట్లో మహిళలు పిల్లలు కుటుంబ సభ్యులు అందరినీ ఆహ్వానిస్తాం. గేట్ దగ్గరికి వాళ్ళ డోర్ దగ్గరికి అక్షంతలు వస్తాయి. తల మీద మోస్తున్నటువంటి కార్యకర్తలు అక్కడ తీసుకొచ్చి వాళ్లకు ఆ ఇంటికి ఎన్నిస్తారు అంటే దీన్ని ఇలా పట్టుకోవడానికి గో ముద్ర అని అంటారు. ఈ ముద్రలో ఆ ఇంటికి అక్షంతలు ఇస్తారు. అంటే ఈ చేతితో ఎన్నొస్తే అన్నే ఇస్తారు. కనుక ఇక్కడ ఆల్రెడీ ఇంట్లో ఉన్న అక్షంతల్లో అవి కలుస్తాయి అన్నట్టు. వీటిని ఎలా ఉపయోగించాలి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వాళ్ళు ఇస్తారు. ఆ రోజు నుంచి వాళ్ళ దేవుడి దగ్గర దేవుడి గృహంలో పెట్టుకుంటారు. ఆ రోజు నుంచి ఎలా ఉంది ప్రజల నుంచి ఆల్మోస్ట్ అసలు మాకెందుకులే అనే ఈ ఇల్లు కనిపించడం లేదు. మతము కొంత తెలియక వెళ్ళినప్పుడు ముస్లిం వాళ్ళు కొంతమంది, క్రైస్తవులు కొంతమంది అక్కడక్కడ వద్దన్నప్పుడు అర్థమవుతుంది వాళ్ళు హిందువులు కాదు అని, అంతే తప్ప మామూలు కామన్ హిందూ. అది పేదలు ధనికులకు తేడా లేదు. ఇక్కడ రాముడి భక్తి ఎట్లా ఉంది అంటే అందరినీ ఆవహించి ఉంది. అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారో అని అడుగుతున్నారు. మేము వీధుల్లో చూస్తున్నాం, చాలా వీధుల్లో ఏమండి మా ఏరియా మర్చిపోయినట్టున్నారు అని గుర్తు చేస్తున్నారు. ఆ విధంగా పర్టికులర్గా మహిళలైతే ఇంకా పులకించిపోతూ ఉన్నారు. వాళ్ళు తయారయ్యే స్థితి కనుక చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే పండగ రోజు ఎలా తయారవుతారో కొత్త బట్టలు వేసుకొని లేకపోతే ఉన్న శుభ్రమైన బట్టలు వేసుకొని తలస్నానాలు చేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. మంగళహారతితో వస్తున్నారు, భజన చేస్తున్నారు, ఇల్లు అంతా భజన చేస్తున్నారు. ఆ విధంగా ఒక దీంట్లో ఆధ్యాత్మికమైనటువంటి ఇది వాతావరణము ప్రతి ఇంట్లో కనిపిస్తూ ఉంది. అద్భుతమైన రెస్పాన్స్ అండి. వీళ్ళంతా కూడా ఇప్పుడు సూచన ఏంటంటే 22 వరకు అక్షంతలతో వెయిట్ చేస్తారు. అందరికీ సూచన ఏంటంటే అందరూ కూడా ఆ వీధిలో ఉన్న ఆ దేవాలయం దగ్గరికి ఈ అక్షంతలు అక్కడ ఇంట్లోనే ఉంచి దేవాలయం దగ్గరికి రావాలనేది సూచన. 22వ తేదీ ఉదయము 11 నుంచి మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు దేవాలయంలోనే ఉంటారు అందరు కూడా. కనుక కుటుంబ సభ్యులు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వస్తారు. ఆ ఉదయం భజనతో ప్రారంభమవుతుంది, లేకపోతే హనుమాన్ చాలీసా లేకపోతే దండకము ఇలాంటి రిసైటేషన్ పిల్లలతోటి వీటితోటి చాంటింగ్ ఆఫ్ ఇది చాలీసా దండకము ఇలాంటివన్నీ కూడా ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా నేర్చుకుంటుంటారు. అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే చాలామందికి ఇంకొక సందేహం ఏముంటుందంటే మరి 22 వరకు ఈ అక్షంతలని ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి? అది ఆ అక్షంతలు దేవుడి దగ్గర ఉంచుకుంటారు. 22వ తేదీ ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ అక్కడ జరుగుతుంది. అయోధ్యలో ప్రధానమంత్రి గారు చేస్తారు. అక్కడే దేవాలయాల్లో అవసరమైతే ఒక టీవీ కూడా అరేంజ్ చేసేటందుకు ప్రయత్నం చేస్తున్నారు. దేవాలయం లేని దగ్గర కమ్యూనిటీ హాల్స్లో వాటిల్లో అరేంజ్ చేశారు. ఆ విధంగా భజన చేస్తారు. 1 గంట 2 గంటల భజన కార్యక్రమం పూర్తి తర్వాత వాటిని వీక్షిస్తారు ఆ రోజు యొక్క ప్రాణప్రతిష్ఠను. అది పూర్తయ్యాక ఇళ్లలకు వచ్చాక ఇంట్లో పెద్దలతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్షంతలతో ఆశీర్వచనం తీసుకుంటారు పెద్దలతో.
రాముడి యొక్క అక్షంతలు కనుక వాటితో ఆశీస్సులు తీసుకుంటారు. వీటితో పాటు సెంటిమెంట్స్ ఉంటాయి కనుక కాస్త మన డబ్బు దాచేటువంటి అల్మారాస్లో వీటిలో కూడా పెట్టుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. అలా పెట్టుకోవచ్చు. అలాగే ఇంట్లో కూడా పూజకు వాటికి వాడుకోవచ్చు. ఇలా రకరకాల పద్ధతిలో ఇయర్ లాంగ్ కూడా ఎప్పుడైనా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్షంతలను మనం వాడుకునేటువంటి అలవాటు హిందువులు మనం ఇంట్లో కొన్ని అక్షంతలు తయారు చేసుకొని కలుపుకుంటాము. కలుపుకొని ఏదైనా ఇంట్లో ఏదైనా ఒక మంచి పవిత్ర కార్యం ఏదైనా జరుగుతూ ఉంటాయి పెళ్ళిళ్ళలో వీటిల్లో వాడుకోవడానికి అవి ఉపయోగించుకోవచ్చు. అలాంటి సూచన చేశారు. అలాగే మరొక సూచన కూడా చేసినట్టుగా ఉన్నారు మురళి గారు. 22వ తారీఖున దీపావళి జరుపుకోండి, లేదా కొత్త సంవత్సరం జరుపుకోండి. మామూలుగా మనకు దీపావళి ఈ మధ్యనే మనము అయిపోయింది. బట్ ఆ రోజున ఈ నూతన సంవత్సరం జరుపుకోండి లేకపోతే దీపావళి జరుపుకోండి అనే పిలుపునివ్వడంలో దాన్ని మనం ఒకటేమో ఒక సూచన ఏముందంటే మినిమం తక్కువ 5 జ్యోతులు వెలిగించండి ఇంట్లో అని. ఎందుకు అలా అంటే 500 ఏళ్ళు హిందువు చేసినటువంటి పోరాటం కనుక ఒక్కొక్క ఏడాదికి ఒక్క దీపమన్నా వెలిగించాలి. ఎక్కువ వెలిగించుకుంటే ప్రాబ్లం లేదు. కొందరేమో దీపావళికి లైట్స్ వేస్తారు, ఎలక్ట్రిక్ లైట్స్ వేస్తారు, ఇవన్నీ చేసుకోవచ్చు. అడిషనల్గా అదనంగా మీరు ఏమైనా చేస్తే పండుగ వాతావరణాన్ని ప్రతి ఇంట్లో హిందూ ఇంట్లో పండగ జరగాలి. రాముడు పుట్టినటువంటి ప్రదేశం రోజు, అది రాముడి అయోధ్య ప్రతిష్ట జరుగుతున్న రోజు కనుక దేశమంతా పండుగ చేసుకోవాలని హిందువులంతా పండుగ చేసుకోవాలి. అలా దీపాలతో మనము పండుగ చేసి మనకు ఆనందాన్ని వ్యక్తం చేస్తాం. ఇది దాని ఉద్దేశం. అది ఆ విధంగా నేను అనుకుంటాను. కోట్లాది మంది హిందువుల ఇళ్లలో మనం దీపాలు ఆ రోజు చూస్తాం, ఆ వెలుతురును చూస్తాం, వాళ్ళ ఆనందాన్ని చూస్తాం. అయితే ఈ అక్షింతలు పంచేటువంటి క్రమంలో కొన్ని చోట్ల 2 రకాలు జరుగుతున్నాయి. ఒకటేంటంటే భక్తి కొద్దీ కొంతమంది డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అసలు ఇవ్వచ్చా తీసుకోవచ్చా 2 ఉన్నాయి సందేహాలు. ఇదొకటి. కొంతమంది ఈ అక్షింతలు పంచేటువంటి పేరుతో మోసగాళ్ళు, ఈ అక్షింతలు తీసుకుంటే మీకు ఏదో సంథింగ్ అని అంటే నిజానికి వాళ్ళు రామభక్తులు కాదు, ఈ బ్యాచ్ కాదు, మోసం చేస్తున్నారు ప్రజలు. 2 రకాల జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చను, అసలు ఎవరైనా విరాళం ఏమైనా ఇస్తే తీసుకోవచ్చా డబ్బులు? లేదు, ఎటువంటి నయా పైసా డొనేషన్ కలెక్ట్ చేయడానికి వీల్లేదు ఎక్కడ కూడా దేశంలో. అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కమిటీస్ ఎవరైతే ఉన్నారో కమిటీ మెంబర్స్ వాళ్ళంతా కూడా పూర్ణ కుంభంతో స్వాగతం పలకడానికి బాజా భజంత్రితో పూజారులతో ఇన్ని చేశారు కదా. ఎక్కడ కూడా ఎవరికి వాళ్ళు ఆ కమిటీ మెంబర్స్ వాళ్ళు చేసిన ఖర్చే తప్పితే కలెక్షన్ లేదు ఎక్కడ కూడా. ఎవరు సొంతంగా ఆ వీధిలో, ఉదాహరణ ఈవెన్ స్లమ్స్లో కూడా జరుగుతున్నాయి. స్లమ్స్లో ఉన్న గుడిసె వాసులు కూడా డబ్బులు వేసుకొని కావాల్సిన ఖర్చు ఏదైనా ఉంటే కూడా అది వాళ్ళ సొంత ఖర్చుతో చేస్తున్నారు తప్పితే ఎక్కడ డొనేషన్స్ కలెక్షన్ అనేది చేయడం లేదు, చేయరు. ఫ్రాడ్లెంట్స్ ఎవరైనా ఫ్రాడ్స్ చేసేవాళ్ళు కొందరు దీన్ని ఉపయోగించుకొని చేస్తే అది మనం చెప్పలేం. కానీ బట్ అధికారికంగా ఒక్కసారి మనం గుర్తుంటుంది 2 years బ్యాక్ 45 days నిర్ణయించి కలెక్షన్ చేశారు. ఏది ఫండ్ రైజింగ్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్, ఇది ఈ పేరు మీద మాత్రమే కలెక్షన్ జరిగింది. ఇప్పుడు కూడా ఈ పేరున ఒక ప్రకటన కూడా వచ్చింది చాలాసార్లు. ఎవరైనా ఈ పేరున రామాలయ అయోధ్యం పేరున కలెక్షన్ చేయడానికి వీల్లేదు. ఆ తర్వాత ఇప్పటికే ఫండ్ ఎక్కువైపోయింది దేశమంతా కూడా. 45 రోజులు మాత్రమే అనుమతించారు. ఆన్లైన్ కలెక్షన్ జరిగింది 45 రోజులు, లేకపోతే ఫిజికల్ కూడా పంపించారు రిసీట్స్ తోటి. కానీ 3,000 కోట్లు మిగిలింది. 900 కోట్లు సుమారుగా 800 కోట్లు ఖర్చు ఏదో అయ్యింది. ఇంకా 3,000 కోట్లు డబ్బు మిగిలింది. కనుక రాముడికి డబ్బు కొరత లేదు కనుక ఎవరు వసూలు చేయకూడదు. రాముడి పేరు మీద ఎలాంటి పైసా కలెక్షన్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే హిందువులు ఎంతో భక్తితో ఎన్నో కంపెనీస్, పెద్ద పెద్ద రిలయన్స్, L&T లాంటి కంపెనీస్ మేమే ఆలయం కడతామని ముందుకు వచ్చారు. కానీ ఆ ట్రస్ట్ వాళ్ళు ఆ విధంగా ఒప్పుకోలేదు. మొత్తం దేశంలో ఉన్న హిందువులు అందరూ కలిసి నిర్మాణం చేసి ప్రతి ఇటుక మనందరికీ తెలుసు, శిలాన్యాస్ చేసినప్పుడు గ్రామం నుంచి శిలలు వచ్చాయి, ఏవి ఇటుకలు వచ్చాయి. ప్రతి దేశంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి ఒక ఇటుక అక్కడ ఉంది, ఆ నిర్మాణంలో ఉపయోగించారు. కనుక ఈ ఆలయము ఒక ప్రత్యేకత ఏంటంటే 40 కోట్ల మంది హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క స్వెట్, బ్లడ్ అండ్ స్వెట్ దీంట్లో ఉంది. వాళ్ళు ఒక ఇటుకను పంపించారు, ఒక రామజ్యోతిని పంపించారు గ్రామం నుంచి, లేకపోతే డబ్బులు పంపించారు టెంపుల్ నిర్మాణం కొరకు, అన్నీ పంపించారు.
చివరకు సుమారుగా ఒక 100 దేశాల నుంచి జలం కూడా వస్తుంది ఇప్పుడు కూడా. రాముడి ప్రెజెన్స్ ఎక్కడెక్కడ ఉందో 100 దేశాల నుంచి ఇప్పటికీ జలం కన్స్ట్రక్షన్ కొరకు జలం తీసుకొస్తా ఉన్నారు. 100 దేశాల నుంచి రకరకాల కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి. పర్టికులర్గా రాముడి యొక్క క్షేత్రాలు ఉన్నటువంటి దేశాల నుంచి అనేక కానుకలు అవి వచ్చాయి. ఏది అయోధ్య నిర్మాణం కోసం మాత్రమే, కానీ కలెక్షన్స్ ఎక్కడ లేవు, అవన్నీ ఆపేశారు. ఎప్పుడో ఆ 45 days మాత్రమే కలెక్షన్ జరిగాయి. ఇప్పుడు ఏం జరుగుతున్నాయంటే అధికారికంగా ప్రభుత్వాలు కొన్ని, ఇండోనేషియా కానీ, థాయిలాండ్ కానీ, కొరియా కానీ, లేకపోతే శ్రీలంక కానీ, ఈ దేశాలన్నీ కూడా అధికారికంగా ప్రభుత్వం వైపు నుంచి కొన్ని కానుకలు పంపిస్తున్నారు రాముడి కోసం. అవి మాత్రమే స్వీకరిస్తున్నారు, కానీ ప్రజల నుంచి డబ్బు కలెక్షన్ అనేది ఎక్కడా లేదు. డబ్బు ఓవర్ఫ్లో అయిపోయింది ఇప్పటికే రాముడి పేరున. ఓకే, అయితే ఈ అక్షంతలు పంచే కార్యక్రమంలో కేవలం సంఘలో, రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో సభ్యత్వం ఉన్న వాళ్ళే పంచాలా, లేకపోతే ఎవరైనా పాల్గొనవచ్చా? లేదు, సామాన్య హిందువులు అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు దీంట్లో. సంఘ కార్యకర్తలు, ముఖ్యంగా కరసేవకులుగా వెళ్ళొచ్చిన వాళ్ళు, అయోధ్యకు 2 times, 1 సారి 2 సార్లు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు ఎమోషన్ అటాచ్మెంట్ ఉంది కనుక వాళ్ళు ఎలాగో వస్తారు. వాళ్ళు లీడర్షిప్ కూడా చేస్తున్నారు, అక్కడక్కడ గైడ్ చేస్తున్నారు. కానీ కామన్ హిందూ యొక్క ఇన్వాల్వ్మెంట్, దీని ఉద్దేశమే అది. కామన్ హిందూ రావాలని, కామన్ హిందూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు, లీడర్షిప్ కూడా తీసుకుంటున్నారు. అన్నిటికన్నా ప్రధానమైనది అంటే లీడర్షిప్ ఉమెన్ తీసుకుంటుంది లీడర్షిప్ వీటిల్లో చాలా. ఎందుకంటే ఇప్పుడు హిందుత్వము ఏదైనా ఇంకా బ్రతికి ఉంది అని అంటే, పూజా గది కూడా ఇండ్లలో బ్రతికి ఉంది, దాంట్లో దీపం వెలుగుతుంది అంటే మహిళ కారణంగానే. కనుక భారతీయ మహిళ పర్టికులర్గా ఇటువంటి విషయంలో చాలా గొప్ప రెస్పాన్స్ కనిపిస్తుంది. నేను తిరుగుతున్నాను, చూస్తున్నాను కనుక. మెన్ అండ్ ఉమెన్ ఉన్నప్పటికీ కూడా, బట్ ఉమెన్ టేక్స్ లాట్ ఆఫ్ కేర్ అన్నట్టు. ఇల్లు శుభ్రం దగ్గర నుంచి, ఎదురు చూసే దగ్గర నుంచి ఆమె యొక్క ఇన్వాల్వ్మెంట్ చూస్తారు మీరు. ఇంటికి వెళ్ళంగానే ఆ తలంటు స్నానము, ఆమె ప్రిపరేషన్ మనం కళ్ళకు కనిపిస్తుంటుంది. ఎంత ఇదిగా తయారై ఉంటారు. పూజలు, పునస్కారాలు, భజనలతో వచ్చి అక్షంతలు అందుకోవడం లాంటివి చూస్తున్నాం మనం దేశమంతా కూడా. అయితే మురళి గారు, ఇంత ఘనంగా ఈ పండగను, కోట్లాది మంది ప్రజలు ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పటికే మొదలైంది ఇది పండగగానే మనం చూసి 22 మాత్రమే కాదు, ఇప్పుడు ముందు నుంచే కూడా ఆ వాతావరణం కనిపిస్తుంది దేశంలో. దీన్ని రాజకీయాలకు ముడిపెట్టడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఇటీవల మనం చూస్తే కొన్ని ఉదాహరణలు, స్వామి ప్రసాద్ మౌర్య ఆ మధ్య చేసినటువంటి కామెంట్స్, హిందూ మతమే ఒక పెద్ద ఫ్రాడ్, వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారంటే ఆయన మాట్లాడతారు ఒక పక్క. ఇంకొక ఆర్జేడీ లీడర్, ఆయన పేరు ఫతే బహదూర్ కుష్వా, సీతమ్మ తల్లి మీద మాట్లాడతారు, క్యారెక్టర్లెస్ అంటే. చెప్పడానికి నాకే చాలా ఇబ్బందిగా ఉంది. బట్ అది ఇలాంటి వ్యాఖ్యలు హిందూ మతం మీద, రాముడి మీద ఎందుకు ఇంత అక్కస్ ఎందుకు? ఒకటేమో రాజకీయ పొలిటిసైజ్ చేయడం అనేది కామన్ ఇండియాలో ప్రతిదాన్ని కూడా. దీంట్లో ఒకటి కనిపిస్తుంది. ఉదాహరణకు మీరు మహారాష్ట్ర ఎన్సిపి లీడర్ ఒక ఆయన అవధ ఏదో అని ఆయన మాట అన్నాడు, రాముడు మాంసాహారి, శాకాహారి కాదు, వేటాడి తినేవాడు. ఇప్పుడు అది నిజమా కాదనేది రెండో విషయం, చెప్పండి. అది మాట్లాడేశాడు అనేసి అందరు ప్రశ్నించేసరికి, తిరుగుబాటు వచ్చేసరికి, జనం రివర్స్ అయ్యేసరికి ఆయన దిష్టి బొమ్మలు తగలబెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఏమంటున్నాడంటే, నేను రామభక్తుణ్ణి అని మొదలుపెట్టాడు. కొత్త అవతారం, ప్రొటెక్షన్. నేను రామభక్తుణ్ణి, 300 versions ఉన్నాయి రామాయణం, కనుక నేను అంబేద్కర్ ఫాలోవర్ను, లేకపోతే నేను జ్యోతిరావు పూలే ఫాలోవర్ను అని ఇలాంటివన్నీ చెప్తూ, కనుక నేను నమ్మిన రామాయణంలో, నేను నమ్ముకున్న రాముడిలో మాంసం తినకుండా ఎలా ఉంటాడు, అసలు అన్నేళ్ళు అడవుల్లో ఉండేవాడు అని ఒక వాదన మొదలుపెట్టాడు. దీన్ని శరద్ పవార్ కూడా ఓ రకంగా, అవును మేము అంబేద్కర్ వాదులము, మేము ఈ రకంగా నమ్ముతాము, కనుక రామాయణం అనేది అనేక వర్షన్స్ ఉన్నాయని ఒక డిబేట్ స్టార్ట్ చేశారు. దీంట్లో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ డిబేట్ ఎందుకు చేస్తున్నారు, వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంది, కనుక శాకాహారి మాంసాహారిని తేల్చాల్సిన అవసరం ఇప్పుడు ఉందా, రాముడు ఏం తిన్నాడు, ఏ భోజనంలో ఇంకేమేమి ఐటమ్స్ తినేవాడు, ఇలాంటివన్నీ ఇప్పుడు చర్చనీయాంశమా? అయోధ్య ఒక వాతావరణం, ఈ దేశం సెలబ్రేట్ చేసుకుంటుంది, అద్భుతమైన ఒక క్షణం కొరకు దేశం ఎదురు చూస్తున్న సమయంలో
ఇలాంటి చర్చలు ఏవనెత్తుతున్నారు కావాలని, క్యారెక్టర్ విషయం కానీ, మాంసాహారం శాకాహారం కానీ, ఇంకేదో అన్నీ కానీ, ఇవన్నీ కూడా ఉద్దేశం ఏంటంటే ఈ వాళ్ళు ఒక ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకుంటా ఉన్నారు. ఒకడేమో ఎనిమీ ఆఫ్ హిందుత్వ, వాడు అందుకని డర్టీగా కూడా మాట్లాడుతాను. ఇంకొకటేమో నేను రామభక్తుడినే, కానీ అడవిలో ఉన్నవాడు వేటాడకుండా ఎలా ఉంటాడు, కనుక మాంసాహారం లేకుండా ఎలా ఉంటాడు, కనుక తింటే తినిండొచ్చు అని ఒక లాజిక్ను ప్రయత్నం చేస్తున్నాను. కానీ నేను అడుగుతున్నాను, ఇది టైమా, ఇది చర్చించడానికి ఇది సమయమా? కనుక మీకు ఇంటెన్షన్స్ వేరే ఉన్నాయి, మీ ఉద్దేశాలు వేరే ఉన్నాయి. కనుక వీళ్ళ ఉద్దేశాలు ఏం లేదు. ఇంకో సెక్షన్ ఆఫ్ ఓట్ ఏదైతే ఉందో ముఖ్యంగా వీళ్ళు డివైడ్ చేసేది మైనారిటీ ఓట్స్ కొరకు బుజ్జగించడానికి. చూసావా, ఈయన మన లీడర్, ఈయన హిందుత్వాన్ని తిడుతున్నాడు కనుక ఈయన మన లీడర్ అని. హిందుత్వలో కూడా నిమ్న వర్గాల హిందువులు తమ వైపు వస్తారు అని అనుకుంటున్నారు వాళ్ళు, ఎందుకంటే మాంసాహారం అనగానే వాళ్ళందరూ వస్తారు. ఈ దేశంలో హిందువులు మాంసాహారులు, శాకాహారులు, మాంసాహారులో కూడా రకరకాలు, ఓన్లీ ఫిష్ తినేవాళ్ళు శాకాహారులుగా అనుకుంటారు వాళ్ళు. చాలాసార్లు నార్త్ ఈస్ట్ అక్కడంతా వెళితే భోజనం యొక్క వెరైటీ ఏదైతే ఉందో, భిన్నత్వం మనది, మన డైవర్సిటీ ఈజ్ అవర్ డిఎన్ఏ. ఇండియాను అర్థం చేసుకోవడంలో, హిందువును అర్థం చేసుకోవడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. కనుక హిందూ అనేవాడు రామభక్తుడు ప్రధానంగా, లేకపోతే వాళ్ళ పూజా విధానం ఎన్ని ఉన్నప్పటికీ కూడా వెరైటీ ఈజ్ ద బ్యూటీ. ప్రపంచం చెప్పింది వెరైటీ ఈజ్ బ్యూటీ. అది వెరైటీ మీన్స్ డైవర్సిటీ. డైవర్సిటీ ఈజ్ అవర్ డిఎన్ఏ. కనుక ఇండియాలో అది లాంగ్వేజ్ కానీ, అది ఫుడ్ కానీ, అది డ్రెస్ కోడ్ కానీ, ఈ డైవర్సిటీ ఈ దేశంలో చూస్తాం. కనుక దేవతల ఆరాధనలో కూడా మనం డైవర్సిటీని చూస్తాం. ఇది హిందూ లైఫ్ ఇది. కనుక మీరు ఈ పేరును విభజించాలి అనేది కుట్రలు, కుతంత్రాలు ముందు నుంచి జరుగుతున్నాయి. కానీ హిందూ మేల్కొంటున్నాడు ఇప్పుడు. హిందూ మా పైన ఏం కుట్ర జరుగుతుంది, మా బ్రెయిన్ పైన ఏం కుట్ర జరుగుతుంది, స్లోగా బట్ పర్టికులర్గా నేను 1984 తర్వాత ఎప్పుడైతే ఈ రామ ఆలయం యొక్క రామ జన్మభూమి కోసం జరిగిన పోరాటం 500 ఏళ్ల చరిత్రలో ఒకటి, 84 తర్వాత ముఖ్యంగా డెమోక్రసీలో హౌ వీఆర్ చీటెడ్, హౌ హిందూ ఈజ్ చీటెడ్, హౌ హిందూ ఈజ్ డైవర్టెడ్, హౌ హిందూ ఈజ్ డివైడెడ్, హౌ హిందూ ఈజ్ ఎక్స్ప్లాయిటెడ్ అనేది స్లోలీ బట్ స్టడీలీ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ రియలైజింగ్. మా బ్రెయిన్ పైన వీళ్ళు ఎలా గేమ్ ఆడుతున్నారు. కనుక ఇప్పటికైనా వీళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే, మీరు హిందువులకు దూరం అయిపోతున్నారు. కనుక హిందూ ఎన్నడూ ఓట్ బ్యాంక్ కాదు, కానీ తెలియకుండానే వాళ్ళు ఒక ఓట్ బ్యాంకుగా ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నారు. దేశమంతా దీని ఫలితాలు మీరు చూస్తున్నారు. పైనుంచి దీన్ని ఏమంటున్నారంటే, ఇది పొలిటిసైజ్ ఎందుకు చేస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ ఎందుకు పోతున్నాడు అక్కడికి, ఇది సెక్యులర్ కంట్రీ కదా. ఇంకొక ప్రధానమైన విమర్శ ఏమొస్తుందంటే, ప్రధానమంత్రి గారు ఆయన దేశానికి ప్రధానమంత్రి కదా, ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన ఏం పని, ఇక్కడ కూడా ఓట్లని రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ప్రధానమంత్రి గారు ఏ అర్హతతో అక్కడ కూర్చుంటారని చెప్పి కమ్యూనిస్ట్ లీడర్స్ కొంతమంది మాట్లాడతారు. మరికొంతమంది కాంగ్రెస్ కానీ లేకపోతే సమాజ్వాదీ పార్టీ కానీ ఇది బీజేపీ ఓట్ల కోసమే చేస్తోంది, ఇప్పుడే ఎందుకు, ఎన్నికలు 2-3 నెలలు ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఇప్పుడే పెట్టుకున్నారు, బీజేపీ తన పేటెంట్ లాగా వాడుకుంటోంది ఈ యొక్క కార్యక్రమాన్ని అనేటువంటిది ప్రధానమైన 2 విమర్శలు. ఒక్క విషయం రగ్గారు, అయోధ్య విషయంలో ప్రైమ్ మినిస్టర్ ఎందుకు పాల్గొంటున్నాడు? ఉదాహరణకు కాశీ కారిడార్ అప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ పూజలు చేశారు, గంగా నదిలో మునిగి. పద్ధతి ఏదైతే శివార్చకుల వాళ్ళ పద్ధతి ఉందో ఆ పద్ధతిలో ఆయన పూజలన్నీ చేశాడు. అయితే ఈ దేశము ఫస్ట్ టైము ప్రధానమంత్రి హిందూ వీటిల్లో పూజల్లో వీటిల్లో పాల్గొనడం అనేది కొత్తగా చూస్తున్నారు. ఎందుకంటే మీరు వీళ్ళ ముస్లింల పండుగలకు, క్రైస్తవుల పండుగలకు వెళ్ళడము, అక్కడ అడ్రస్ చేయడం, అవసరమైతే టోపీ పెట్టుకోవడము, నమాజ్ చేయడం, ఇలాంటివన్నీ నాయకులు చేస్తున్నప్పుడు అవి కొత్తగా అనిపించాలి. ఈ దేశం అలవాటు పడ్డది వాటికి. ఇప్పుడు పాపం ఇది ఉంది కదా, రంజాన్ కదా, వెళ్తారు నాయకులు వెళ్తారు, తప్పులేదు అని. హిందువులు అలాగే అనుకుంటారు, తప్పులేదు. కానీ ఎప్పుడు కూడా హిందువుల పండుగలో విధంగా బొట్లు పెట్టుకొని గంగలో మునిగి ఈ విధమైన పూజలు చేసిన ప్రధానమంత్రులు ఈ దేశంలో చూడలేదు ఎప్పుడు. అందుకే ఇది కొత్తగా అనిపిస్తుంది అందరికీ. నేనేమంటున్నా అంటే, ప్రైమ్ మినిస్టర్ కూడా రైట్ ఉంది కదా పూజలు చేసుకోవడానికి, ఆయన పద్ధతిలో, ఆయన కూడా ఒక ఇదే కదా, హిందువే కదా, ఆయన పూజలు చేశాడు. అది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, హిందూ ఇది సెక్యులర్ కంట్రీ కనుక ప్రభుత్వం దూరంగా ఉండాలని. నేను ఒక విషయం క్లియర్ చేస్తున్నాను.
శ్రీరామ జన్మ తీర్థ క్షేత్రము ఏదైతే ఉందో ఇది ట్రస్ట్ ఇది కనుక ఈ రామ జన్మభూమి తీర్థక్షేత్రమే దీనికి బాస్, దీనికి మొత్తం బీజేపీ కాదు, అసలు బీజేపీతో సంబంధం లేదు. బీజేపీ 84 మూమెంట్ తర్వాత విహెచ్పి దీన్ని లీడ్ చేసింది, రామ జన్మభూమి ట్రస్ట్ లీడ్ చేసింది, రకరకాల హిందూ సంస్థలు లీడ్ చేశాయి. కానీ రాజకీయ పార్టీలను మాకు సపోర్ట్ చేయమని మాత్రమే ఆహ్వానించింది వీళ్ళు. అందులో బీజేపీ యాక్టివ్ రోల్ ప్లే చేసింది. ఎల్కే అద్వానీ లాంటి వాడు రథయాత్ర చేశారు చివరకు. కనుక సోమనాథ్ నుంచి అయోధ్య వరకు ఆయన రథయాత్ర చేశాడు. ఎంత ప్రజలు దాంట్లో పాల్గొన్నారు, ఎంత మూమెంట్ వచ్చింది అనేది ప్రజలు చెప్పాలంటే బీజేపీ క్రెడిట్ ఎందుకు తీసుకోకూడదు? ఎగ్జాక్ట్ నా పాయింటే అది. నేనేమంటున్నా అంటే ఎవరైనా తీసుకోండి, వై ఓన్లీ బీజేపీ, అదర్స్ కెన్ ఆల్సో మీరు ఏక్ పరిందాబీ నై ఉటేంగే అని ఒక నాయకుడు ములాయం సింగ్ లాంటి వాడు ఎప్పుడు 92 కన్నా ముందు శిలాన్యాసం 89 శిలాన్యాసం అప్పుడు కరసేవకులు అక్కడ లక్షలాది మంది కరసేవకులు పోయినప్పుడు ఒక్క పక్షి కూడా ఈ దేవాలయం చుట్టూ ఎగరడానికి వీల్లేదు అని చెప్పినటువంటి వాడు ఫైర్ చేశాడు. ఎల్కే అద్వానీ యాత్రను ఆపేశాడు, ఆయనను అరెస్ట్ చేశాడు, దేశమంతా చాలా గొడవలు అయ్యాయి. అన్నిటికన్నా ముఖ్యమంది అంటే కరసేవకులు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో అయోధ్యకి వెళ్ళినప్పుడు వందలాది మంది మీరు ఫైట్ చేశారు కదా, కనుక నదిలో శవాలు తేలాయి కదా, మీరే కదా రాజకీయ నాయకులు కదా, మీరు ఇలా చేసి ఈరోజు మీరు మేము కూడా హిందువులమే అని మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇదే ములాయం సింగ్ కోడలు, ఆయన పేరు అఖిలేష్ యొక్క వైఫ్, ఆమె కూడా ఎంపీ. ఆమె ఏమంటుంది, ఎవరు ఏమనుకున్నా సరే నేను ఇఫ్ నాట్ 22nd అట్లీస్ట్ 23rd నేను వెళ్తాను, ఆ రోజు రద్దీ ఉన్నా కూడా నాకు ఎటువంటి ఆహ్వానం అవసరం లేదు, నేను ఒక హిందువును వెళ్తానంటుంది ఒక మహిళగా ఆమె చెప్పింది. కానీ మీరు ఎప్పుడు చెప్తున్నారు అంటే ఎంతైతే విధ్వంసం చేశారో, ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేశారో అన్నీ చేసి ఇప్పుడు అదే ఈ వైపు చూసినప్పుడు బీజేపీ అడుగున అన్ని ఉద్యమాల్లో బీజేపీ పాల్గొంటూ వచ్చింది, లేదన్నా సపోర్ట్ చేసింది. కనుక హిందువుల పక్షాన నిలబడ్డది కనుక న్యాచురల్గా ఆ క్రెడిట్ తీసేసుకుంటున్నారు వాళ్ళు. మీరు నిలబడలేదు, పైనుంచి ఇప్పటికీ అవహేళన చేస్తుంటారు, కామెంట్స్ చేస్తూ ఉంటారు. కనుక కానీ మీకు మీ పైన నిషేధం లేదు పాల్గొనడానికి, ఇప్పటికి కూడా వెల్కమ్ చేస్తున్నారు కదా, వెల్కమ్ అందరికీ ఆహ్వానం ఇస్తున్నారు. కమ్యూనిస్టులకు ఆహ్వానాలు ఇచ్చారు లాస్ట్కు రండి అని. ఆహ్వానాలు అంటే గుర్తొచ్చింది, కొంతమందికి మాకు ఆహ్వానాలు పంపించలేదు, కొంతమందికి పంపించారు, మమ్మల్ని వివక్ష చేసి చూపిస్తున్నారు. ప్రముఖులకే ఎందుకు, విఐపీలకి ఎందుకు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఇంకా చిరంజీవి, ఏదో నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇలాంటి ప్రముఖులకైనా ఆహ్వానాలు మాకు లేవంటూ కొంతమందికి, ఈవెన్ రాహుల్ గాంధీకి ఇవ్వలేనట్టుంది. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఎందుకు? అది అలా చూస్తున్నారు. రాహుల్ గాంధీ అని కాదు, ఆ పార్టీ అధ్యక్షుడికి ఇస్తున్నారు కనుక అందరికీ ఇవ్వలేం కనుక పార్టీ హెడ్స్కి ఇస్తున్నారు. అక్కడక్కడ ప్రముఖులకు లోకల్ వాళ్ళు ఇస్తున్నారు. తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు వెళ్ళి ఈ దేశంలో ప్రముఖులైన అన్ని పార్టీల యొక్క అధ్యక్షులకు వాళ్ళకి ఇస్తున్నారు. అందులో కొందరు కింది స్థాయి వాళ్ళను మీరు ప్రముఖులు అనుకుంటారు కానీ వాళ్ళు అనుకోరు, వాళ్ళకు నియమం పెట్టుకున్నారు. కనుక ఈ స్థాయి పార్టీ అధ్యక్షులకు ఇవ్వాలి, లేకపోతే వీళ్ళకి ఇవ్వాలి అని పెట్టుకున్నారు. ఆ విధంగానే ఇస్తున్నారు. ఎక్కడ ఏ పొరపాటు లేదు, వాళ్ళ సిస్టమ్ని ఎక్కడ ఇది కాలేదు. కానీ లోకల్ స్థాయిలో ఇవ్వడానికి అందరికీ అవకాశం ఉంది. లోకల్ క్యాడర్ కూడా వెళ్ళి పిలుస్తున్నారు, అందరినీ పిలుస్తున్నారు. అసలు ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఇది ఆహ్వానం అండి, శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం యొక్క ఆహ్వానం ఇది. ఇంటింటికి అక్షంతలు ఇవ్వడము ఒక వంక మాత్రమే, ఆహ్వానించడానికి వెళ్తున్నారు. ఆహ్వానమే ఇది, ప్రతి ఇంటికి ఆహ్వానం ఇస్తున్నారు. కనుక నాకు ఆహ్వానం. ఇంకొకటి, హిందూ ఎప్పుడు కూడా ఈ పూజలు పునస్కారాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఆహ్వానాన్ని ఎవరు కోరుకోరు. కనుక ఈ ముహూర్తాన కుంభమేళ ఉంటుంది అని జంత్రిలో ఉంటుంది, అది చూసి కుంభమేళకి వెళ్తారండి. ఎప్పుడో 12 ఏళ్ళకి ఎప్పుడో జరిగే కుంభమేళకు, ఇప్పుడు కాదు, కొన్ని 100 ఏళ్ల నుంచి కూడా ఆ ముహూర్తం చూసి వెళ్ళే అలవాటు హిందువుకు ఉంటుంది. ఇది తెలియదు, నువ్వు హిందువు కాదు కనుక, నీ హిందూ లక్షణాలు నీలో లేవు కనుక నాకు రాముడి దగ్గర నుంచి ఆహ్వానం రాలేదు అంటేనే నువ్వు హిందూ లక్షణాలు నీలో లేవు అని బయటపడుతున్నావు నువ్వు. కనుక ఇప్పుడు ఆమె ఇచ్చింది, ములాయం సింగ్ వైఫ్ ఇచ్చింది అనుకోండి, ఆమె ఒక హిందువుగా రియాక్ట్ అయింది. నాకు సంబంధం లేదు రాజకీయాలతో, నేను వెళ్తాను. కామన్ హిందూ అలాగే ఉంటాడు, ఎవరు కూడా ఆహ్వానాన్ని కోరుకోరు.
వస్తే సంతోషిస్తారు. కాకపోతే కనుక ఆ విధంగా తీసుకోవాలి మనం. ఎవరైనా ఏమంటే అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్ కూడా కాదు, ఇగ్నోరెన్స్తో చెప్పేవాళ్ళు. సెలబ్రిటీలను పిలవడం వెనక ఇలాంటి విమర్శ, ఎందుకు ఫిల్మ్ స్టార్స్ వాళ్ళు ఫండింగ్ ఇచ్చారనా, లేకపోతే ఎందుకు పిలుస్తున్నారని అదొక రకం. అంటే విమర్శించే వాళ్ళు ఇప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. ఫైనల్గా సెలబ్రిటీలను పిలవడం గురించి మీరేమంటారు? నో ఆ సెలబ్రిటీని ఎందుకు పిలుస్తారంటే, ఉదాహరణకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక సెలబ్రిటీ, ఆయనకి ఇస్తే ఆ పార్టీలో ఉన్న వేలాది లక్షలాది మంది క్యాడర్కి ఇచ్చినట్టే. అలాగే సెలబ్రిటీస్ కూడా ఒక సినిమానే కాదు, అదర్వైజ్ కూడా ఉదాహరణకు గొప్ప డ్యాన్సర్ ఉంటారు, ఒక ఉమెన్ డ్యాన్సర్ ఉంటుంది, ఆమె సెలబ్రిటీ అవుతుంది. ఆమె కళాకారిణి, కానీ ఆమెను అభిమానించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరికీ ఆహ్వానం అందినట్టే. నాకు అభిమానమైన ఒక మంచి యాక్టర్ కానీ ఒక ఇది కానీ పిలిచారంటే నన్ను పిలిచినట్టే, ఇంటి పెద్దను పిలిచినట్టు. కనుక సెలబ్రిటీ అంటే డబ్బులు ఇస్తారని మాత్రం కాదు. ఎందుకంటే మొత్తం టెంపులే కంపెనీస్ కొన్ని ముందుకు వచ్చాయి, మేము కడతామన్నప్పుడు వద్దన్నా. సామాన్య హిందువు 10 రూపాయలు యొక్క ఇచ్చే హిందువే ఇంపార్టెంట్. ఈ యొక్క భవ్యమైన రామాలయం యొక్క నిర్మాణంలో కామన్ మ్యాన్ 10 రూపీస్ ఇచ్చే కామన్ మ్యాన్ యొక్క వాల్యూ 10 crores ఇచ్చేటువంటి వ్యక్తి యొక్క వాల్యూ ఒకటే. రిపీటెడ్గా శివసేన సంబంధించిన ఒక లీడర్, ఆయన పేరు నేను తీసుకోవడం లేదు, రిపీటెడ్గా ఉంటున్నాం, మేమే అసలైన కదా, మేము ఉద్యమంలో ఉన్న వాళ్ళము, మొట్టమొదట ₹1 కోటి ఇచ్చినటువంటి మా నాయకుడు మాకు ఆహ్వానం రాలేదు అని ఆహ్వానం పంపరా, మాకన్నా మించిన భక్తులా మీరు, రామ భక్తులా అని. ₹1 కోటి అనేది 10 సార్లు అన్నాడు ఆయన. అది ప్రాతిపదిక కాదు, ప్రాతిపదిక ఉద్యమం సమయంలో ఆయన ఇచ్చాడు అని చెప్తున్నాడు. కనుక అక్కడ నీ యొక్క వెలితి ఏదైతే ఉందో, నీ యొక్క మీన్ మైండెడ్నెస్ను బయట పెట్టుకుంటున్నావు. కోటి అనేది 10 రూపీస్ రెండు ఒకటే అని అంటున్నారు రిపీటెడ్గా. దానికి ఇట్ హ్యాస్ సేమ్ వాల్యూ. కనుక భక్తితో ఏమి ఇస్తున్నావు అనేది చాలా ముఖ్యం. అందులో భక్తి ఎంత ఉంది అని రిపీటెడ్గా నువ్వు చెప్పుకుంటున్నావు అంటేనే నీలో హిందూ లక్షణాలు ఇంకా రాలేదు అని, నువ్వు ఇంకా గ్రో కావాలి హిందువుగా అని నేను అనుకుంటాను. అట్లా ఈ హిందూ జీవన విధానం ఇది. పుష్పం, తోయం ఇలాంటివి మనం మాట్లాడుతుంటాము. శివుడికి ఏమి ఇస్తామండి, నువ్వు ఇస్తే సరిపోతుందని. భక్తి ముఖ్యం. కనుక ఒక పత్రము ఇచ్చినా పర్వాలేదు, ఆయన చాలా సంతోషిస్తాడు, బోలా శంకరుడు అని అంటారు. కనుక మన జీవన విధానం ఎందుకంటే మనం ఈ తలనీలాలు ఇస్తాము, అందుకంటే ఆయనకు నువ్వేమి ఇవ్వలేవు, నువ్వేమి ఇస్తావు, ఈ సృష్టి ఆయనది. కనుక నీకు ఏదైతే నీకు అందం ఇస్తుంది ఈ జుట్టు అని అనుకునేది దాన్ని తీసేసి ఆయన ముందర నిలబడతావు. నీ ముందర నేను నథింగ్ అనే ఒక సెన్స్ ఇచ్చేది. ఈ పద్ధతులన్నీ అందుకే వచ్చాయి ఈ హిందువుల్లో. నేను నాలో ఉన్న మొత్తం అహం దాన్ని పక్కకు పెట్టేసి నీ ముందు నిలబడ్డాను స్వామి అనేటువంటి ఒక పద్ధతి మన జీవన విధానంలో ఉంది. ఇది తెలియని వాళ్ళు, మిడిమిడి జ్ఞానం ఉండేవాళ్ళు, 1 కోటి ఇచ్చాను, 100 కోట్లు ఇచ్చాను, 10 రూపాయలు ఇచ్చాను, అన్నీ ఒకటే, తెలియదు. అజ్ఞానం. ఎనీవే, మురళీ మనోహర్ గారు, మీరు చాలా బిజీగా ఉన్నా కూడా ఈ అక్షత్ నిమంత్రణ కార్యక్రమంలో స్టూడియోకి వచ్చినందుకు ఈ విశేషాలు, వివరాలన్నీ కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు మీ ముందు షేర్ చేసుకున్నాను. NHTV అలాగే మా నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్తే. ఇప్పటికైనా ఈ శ్రీరామ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మిగతా ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళు రియలైజ్ అయ్యి ఇదొక పండగ, ఈ పండగలో ఇవన్నీ కూడా వాళ్ళ తప్పులను తెలుసుకొని ఈ కార్యక్రమంలో ఈ పండగలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి ఇలాంటి అర్థం లేనటువంటి ఆరోపణలు, విమర్శలు చేయడం మానేసి ఈ పండగ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, RJD కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇండి కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి పార్టీలు ఎవరైనా కూడా జరిగింది తప్పుడు వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ఈ పండగ కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని మనం కూడా కోరుకుందాం. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.